నమస్తే. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? ఒకవేళ ఈ పెరిగిన పర్సెంటేజ్ల ప్రభావం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకంగా ఉండవచ్చు? గ్రౌండ్ రిపోర్ట్, క్షేత్రస్థాయి పరిశీలన అనుభవాల సమాహారంగానే ఇంటర్వ్యూను చూడాలి. ఈ అంశాలతో మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మన దగ్గర ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, మనం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వెంటనే కలుసుకున్న బ్యాక్ టు బ్యాక్. ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నది ఇంత ఇంట్రో చెప్పినట్టు నేను పెరిగిన పర్సెంటేజ్ మునిపెన్నోడు సార్. నేను ఒక 4-5 ఎలక్షన్లు చూసాను. నేను ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు. బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని. ఈ కన్ఫ్యూజన్ అసలు ఎందుకు ఉంది? ఫస్ట్ ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో ఎందుకు చెప్పలేకపోతున్నావు డైరెక్ట్గా ఇంత అని ఓ అంచనా? రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఎట్లా పోయింది బుచ్చన్న? మామూలు కాదు, రికార్డు. కానీ రికార్డు. కానీ చాలామంది ఈ సగటు రాజకీయ పార్టీలతో ఉండే ప్రేక్షకులకి బుచ్చన్న ఏంటిది, ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఏంటిది అనేది అర్థం కాక అవును రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. సరే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా, ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేటువంటిది మోడీని గద్దె దించడానికి ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా వచ్చింది. అది దేని ద్వారా వచ్చిందంటే, ముస్లింలను అట్లా అటాక్ చేయడము తప్పు అని మాట్లాడినటువంటి, గట్టిగా మాట్లాడినటువంటి, ప్రశ్నించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉంటాడు. సరే, ఇదొక అంశం. ఇకపోతే మీరు అడిగిన దాంట్లో అయోమయం అనేటువంటిది తెలంగాణలో ప్రివైల్ అయింది. ఆంధ్రలో అయోమయం లేదు. ఆంధ్రలో పోటాపోటీ వాతావరణం ఉంది. స్తబ్దత అనేటువంటిది, నిర్లిప్తత అనేటువంటిది, పోతే పోయింది లేదు, మన ఎలక్షన్ కాదేమో అనేటువంటిది తెలంగాణలో కనబడుతుంది. కానీ ఓటింగ్ ప్యాటర్న్లో కానీ, ఓటింగ్ పర్సంటేజ్లో కానీ మీరు గత చరిత్ర చూసుకున్నట్టయితే తెలంగాణ పార్లమెంటు వరకు సంబంధించినంత వరకు ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. మీరు లాస్ట్ 2 ఎలక్షన్లు తీసుకున్న తెలంగాణ మూమెంట్ సందర్భంగా జరిగినటువంటి 1-2 సందర్భాలలో పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. 70%, 80% పోలింగ్ అయినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చినటువంటి మొన్నటి ఎలక్షన్లో కూడా ఇదే 65-67%లోనే అన్ని చోట్ల ఆగింది. నిజానికి ఇవాళ కొన్ని రూరల్ కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ కూడా 70% దాటినటువంటి పోలింగ్ సరళి మనం చూడవచ్చు. ఒక 4-5 కాన్స్టిట్యున్సీస్లో అదే స్థాయిలో జరిగింది. అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాల్లో కొంత పోలింగ్ సరళి, పోలింగ్ రేషియో అనేటువంటిది, ప్యాటర్న్ అనేది కొంత తక్కువ ఉన్నమాట వాస్తవం. అయితే దీనికి కేవలము మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ఇప్పుడు కూడా మంచి చేసిన రోడ్లు. మీరు ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో మున్సిపల్ కార్పొరేషన్కి డైరెక్ట్ ఎన్నికలు పెట్టినాడు. తీగల కృష్ణారెడ్డి గారు అప్పుడు మేయర్గా పోటీ చేసినారు. 25% ఓట్లే పోలైనాయి అప్పుడు హైదరాబాద్ సిటీలో. ఎంటైర్ సిటీ, ఒక ఓల్డ్ సిటీ కాదు, మళ్ళీ గుర్తుపెట్టాలి, జిహెచ్ఎంసీ మొత్తంలో 25% ఓట్లు పోలైన దగ్గర 20 సంవత్సరాల కింద ఇప్పుడు 2000 మధ్య జరిగినటువంటి ఎన్నికలలో. ఇవాళ 50%, 48% గురించి అయినాం, సంతోషం. అయితే మిగతా చోట్ల ఎందుకు పోలవలేదు అంటే మీరే చెప్తున్నారు. దగ్గర 30 లక్షల మంది ఓటర్లు ఆంధ్రాకు వెళ్ళిపోయినారు. మీరు కూకట్పల్లి నియోజకవర్గంలో సపోజ్ శేర్లింగంపల్లిలో, కూకట్పల్లిలో, లేదా మన లింగంపల్లిలో, ఇటువంటి ఏరియాలలో, లేదు జూబ్లీ హిల్స్లో సహజంగానే తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అది జరగదు. ఇకపోతే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా తక్కువ జరిగింది. ఓల్డ్ సిటీలో మొదటి నుంచి తక్కువ నుంచి అట్లే ఉంటుంది. అంటే ఓల్డ్ సిటీలో అంచనాకు మించి బోగస్ ఓట్లు ఉన్నాయనేటువంటిది ఒకటి. చాలామంది వేరే ప్రాంతాల్లో నివసించడం కూడా ఒకటి. అది వేరే దేశం ఉండొచ్చు, వేరే ప్రాంతం ఉండొచ్చు, అదొక ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. మూడవది, ఎందుకు లేనిపోని ఘర్షణ అని పోకుండా ఉండేటువంటి వాతావరణం కూడా ఓల్డ్ సిటీలో కనబడుతుంది. కాబట్టి మనకు హైదరాబాద్ లేదా తెలంగాణ ఓటర్లకు సంబంధించినంత వరకు పూర్తి స్పష్టత లేదు అనేది ఒకటి. రెండవ కారణం ఏంటంటే, ఓన్లీ పార్లమెంట్గా జరుగుతున్న ఎన్నికలు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అంటే ఈ అసెంబ్లీ ఎగ్జైట్మెంట్ ఇంకా పోలే. దానిలోంచి పార్లమెంట్ ఎన్నికల్ని పెద్దగా ఎవరు సీరియస్గా చూడట్లేదు. మరోపక్క మీరు టీవీ ఆన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కొట్లాటలు, బాంబులు, దాడులు ఇవన్నీ జరుగుతూ 82% పోలింగ్ దాకా పోతున్నటువంటి వాతావరణం
అక్కడ కనబడుతుంది కాబట్టి తెలంగాణలో ఒక అస్పష్టత ఉందనేటువంటి ఇది బహుశా అటువంటి వాతావరణం అనేటువంటిది మనకు కనబడుతుండొచ్చు. కానీ ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. ప్రజల్లో కొంతమందిలో ఒక అయోమయం కూడా కాదు, దాన్ని ఏమంటామంటే ఒక ఆశ ఉంది, లేదా ఒక రకమైనటువంటి కృతజ్ఞత ఉంది, అది కనబడుతుంది. అయితే ఈ ఆశా కృతజ్ఞత అనేటువంటిది ఏంటివి ఎవరికి? ఆశా కృతజ్ఞత అనేటువంటిది దేవుడికి ఉన్నట్టుగా కనబడుతూ ఉంది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలలో. అంటే 2-3 కాన్స్టిట్యున్సీస్లో మాట్లాడుతున్నప్పుడు మనము లాస్ట్ టైం కూడా అనుకున్నాము, ఒక మిడిల్ క్లాస్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారబోతుంది ప్రజాస్వామ్య వ్యవస్థకు అనేటువంటిది మొదటి అబ్జర్వేషన్. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. రెండవది, ఒక భక్తి అంటమా, లేదా ఒక ఆరాధన అంటమా, లేదా ఒక ఆశ అంటమా, లేదా ఏదో ఒక అది మూఢత్వమా మంచిదన్నా అని మనం కామెంట్ చేయలేం. కానీ ఒక రకమైనటువంటి భక్తిభావం అనేటువంటిది తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా లోతుగా వ్యాపించుకుంటూ వచ్చింది. అది కూడా ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అనేటువంటిది గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి, అక్కడి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇకపోతే మూడవది, మొన్నటి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఆశ నిరాశ, లేదా ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ఇవి కూడా ప్రభావితం చేసిన ఈ 3 అంశాలు మీకు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి. కానీ ఇక్కడ మనం పర్సంటేజీలు, నా పరిశీలన జహీరాబాదు, భువనగిరి, సికింద్రాబాద్ థింగ్స్ 3 పోయినసారి తక్కువ ఉన్నాయి. ఈసారి 3 కంటే పెరిగింది పర్సంటేజ్. భువనగిరిలో విపరీతంగా పెరిగింది, ఖమ్మంలో పెరిగింది, పెద్దపల్లిలో యువ ఓటర్లు ఎక్కువ ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో పెరిగింది. ఈ పెరిగిందంతా మీరు అన్నట్లు దేవుని పక్షానికైనా, లేదా కనుక పెరిగింది ఇంకేదన్నా ప్రభావాలు ఉన్నాయా? అంటే పెరగడము అంటే ఒక భారతీయ జనతా పార్టీ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే, భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి భావజాలాన్ని మెదళ్లలోకి ఇంకించడానికి ప్రయత్నం చేసింది. అదేమి హైప్ తీసుకురాలే, అదొక స్థిరమైనటువంటి స్టెబిలైజ్డ్ ఓటర్గానే అనుకోవచ్చు. చాలా మొన్న స్థిరమైన ఓటర్గా, స్థిరమైన స్టెబిలైజ్డ్ ఓటర్. రెండవది, ఇది వాలంటరీ ఓటింగ్ అని చెప్పిన నేను ఆయన అడిగితే, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేషనల్ లీడర్ నాతో మాట్లాడినప్పుడు, భారతీయ జనతా పార్టీకి హైప్ లేదు, కానీ ఒక స్టెబిలైజ్డ్ వాలంటరీ ఓటింగ్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, మీరు రామ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దానికి చేసిన తర్వాత, అది మిగతా అందరిలాగా టీవీలో చూసి ఓహో రాముడి గుడి కట్టినారని, రాముడి గుడి కాదు అక్కడ సమస్య. భారతీయ జనతా పార్టీ అనండి, లేదా మిగతా హిందూ సామాజిక ఇది ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళనండి, లేదా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలనండి, నేను వాళ్ళందరినీ మధ్య జై శ్రీరామ్ కూటమి అంటున్నాను. అటువంటి జై శ్రీరామ్ కూటమి అనేటువంటిది ఒక 6 నెలల ముందు నుంచి మీకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది ప్రతి గ్రామంలో. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ తెలంగాణలో మీరు ర్యాండమ్గా మీ కెమెరా తీసుకొని పోండి, పక్కనున్న చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక మారుమూల కాన్స్టిట్యున్సీ దాకా మీరు వెళ్ళండి. ఎవరితో మాట్లాడక్కర్లా, ప్రతి ఇంటి గుమ్మం మీద, గోడ మీద, దీగుడు మీద, బయట ఉండే దీని మీద ఏం రాసిందో చూడండి. ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ అనేటువంటి స్టెన్సిల్ 6 నెలల నుంచి వేసి ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ మనందరం అనుకుంటున్నట్టుగా ఏదో పెరిఫెరల్గా బొట్టు పెట్టుకొని, శూలం పట్టుకొని, మతంతో వస్తుంది, లేదా కాషాయం కట్టుకొని వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, లేదా విశ్వ హిందూ పరిషత్, లేదా వాటిని ఏమంటారు ఆ సంస్థ, జై శ్రీరామ్ సంస్థలన్నీ కూడా ఒక వినమ్రమైనటువంటి భక్తి రూపంలో మీ ఇంటికి వచ్చి నడి ఇంట్లో గత 6 నెలల నుంచి కూర్చున్నారు. ఈ నడి ఇంట్లో కూర్చున్నారని ఎందుకు అంటున్నామంటే, జనంలో ముఖ్యంగా మహిళల లోపల ఒక రకమైనటువంటి ఆరాధనాభావం ఈ సంస్థల పట్ల, ఈ వ్యక్తుల పట్ల, ఈ ధర్మ ప్రచార పద్ధతి పట్ల ఒక రకమైనటువంటి
గౌరవభావం అనేటిది కలిగింది మొదటిది. రెండోది వీళ్ళందరూ ఒక 3 నెలల క్రితం నుంచి, అంటే రాముని గుడి ఇనాగరేషన్ కంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు ఇచ్చుకుంటూ పోయినారు. ఈ అక్షింతలు అంటే పసుపు బియ్యం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజంలో పసుపు బియ్యాన్ని. పసుపు బియ్యం అనే అంటే ఒక పవిత్రమైనటువంటి శుభానికి సంకేతం, శుభానికి మాత్రమే సంకేతం కాదు. నువ్వు పసుపు బియ్యం యాక్సెప్ట్ చేసినావంటే ఒక కట్టుబాటుకు యాక్సెప్ట్ చేసినట్టు. ఈవెన్ ఒట్టు పెట్టుకోవడానికి కూడా పసుపు బియ్యం ఒట్టు పెట్టుకోవడం లేదు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళు అవి ఇచ్చి ఏం చెప్పినారంటే ఇవి శ్రీరామచంద్రుడి, అయోధ్య రామచంద్రుడి తలంబ్రాలు, ఈ తలంబ్రాలను మీకు ఇస్తున్నాము, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో వేసుకుంటారా, దేవుడి దగ్గర పెడతారా, ఇంకోటి జరుగుతుందా, ఇల్లు మీద చల్లుతారా, ఇదంతా మీకు శుభం కలుగుతుంది, మీరు ఆ రాముడి పట్ల నిబద్ధుడై ఉండాలనేటువంటి సంకేతంతో ఈ పసుపు బియ్యం అనేది ఇచ్చినారు. మీరు ఊహించండి, తెలంగాణలో 1 కోటి కుటుంబాలకి, దానిలో కనీసం ఈవెన్ మా అపార్ట్మెంట్లో, మా ఫ్లాట్లో కూడా ఈ పసుపు బియ్యం ఇచ్చుకుంటూ పోయినా, అపార్ట్మెంట్లలో కూడా హైదరాబాద్. ఇట్లా 1 కోటి కుటుంబాలకి పిడికెడు బియ్యం ఇస్తే ఎన్ని టన్నుల బియ్యం అయితే ఆలోచించాలి. ఇది జనం ఇది ఆలోచించరు. ఫలానా ఆయన వచ్చినాడు, ఆయన హిందూ ధర్మం గురించి చెప్తాడు, ఆయన పసుపు బియ్యం తెచ్చినాడు, ఇవి రాముడి అన్నాడు, కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండాలి, అంతే గౌరవంతో ఉండాలి. కళ్ళకు అద్దుకొని రోజు పొద్దున్న లేచి ఆ చెప్పులో పోసి ఆడబెట్టి దండం పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఒక బలం కాబోతున్నారు. ఈ బలం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి అవతల క్యాండిడేట్ ఎవరు అని కానీ, అవతల వాళ్ళ నినాదం ఏంటిదని కానీ, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కానీ విననంత భక్తి పారవశ్యంతో ఈ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఎవరు వీళ్ళు అని అంటే, ఇందాక నేను ముందు చెప్పినట్టుగా ఈ మిడిల్ క్లాస్ అనేటువంటిది ఒకటి, అన్ని కులాలలో ఒక మిడిల్ క్లాస్ ఎమర్జ్ అయింది. ఇక్కడ దీంట్లో నేను ఓవరాల్గా పెరిగిన పర్సెంటేజ్ రీజన్ ఏమిటంటే, బహుశా ఇది ఒక బలమైన రీజన్గా మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పెరిగిన మధ్యతరగతి అనుకున్నప్పుడు దళితులు, ఎస్సీ ఎస్టీలలో, లోయర్ బీసీ ఎంబీసీలలో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళే మిడిల్ క్లాస్. మిగతా వాళ్ళంతా అదే భూములు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, ఏం లేవు. ఈ పెరిగిన మిడిల్ క్లాస్ మేరే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరిని ఇక్కడ తెలంగాణలో ప్రభావితం చేయబోతున్నారు అంటే నేను అదే చెప్పబోతున్నా. మీకు దళితుల్లో అప్పర్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ క్లాస్. ఆ దళితుల్లో అప్పర్ క్లాసే మిడిల్ క్లాస్. సమాజంలో మిడిల్ క్లాస్ అంటే దళితుల్లో అప్పర్ క్లాస్. లేదా ఓబీసీలలో కూడా ఎంబీసీలు కాదు, ఎంబీసీలు అంటే లోవర్ బీసీలు కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కాదు, అప్పర్ బీసీలు, ఓకే, పద్మశాలీలు, కంసాలులు, లేదా విశ్వకర్మలు, లేదా యాదవులు, ఒక సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ గౌడ్స్. అంటే ఎవరికైతే వృత్తి ప్రవృత్తిలో ఈ మర్కంటైల్ బిజినెస్, వ్యాపారము ఇట్లాంటిది ఉంటుందో వీళ్ళందరూ కూడా అప్పర్ మిడిల్ క్లాస్గా ఎమర్జ్ అయినారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక స్పష్టమైనటువంటి భక్తిభావం అనండి, మన రాష్ట్రంలో దేశం అనండి, మన రాష్ట్రం ఓకే, దేశభక్తి అనండి, లేదా మోడీ భక్తి అనండి, అంటే వీళ్ళకు ఈ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది. వీళ్ళందరూ అంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే కేవలం యూట్యూబ్, వాట్సాపే కాదు, ఈవెన్ రకరకాల మనుషులు కలవడం, పోవడం, ఇదంతా కూడా ఎక్కువ. ఇది చాలా బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. రెండోది, వీళ్ళకి ఒక పేదవాడికేమో వాడి ఇంటి పట్ల ఒక తపన ఉంటుంది, లేదా అప్పర్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళ సంపద పట్ల తపన ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేటువంటి వాటిల్లో మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో ఎంప్లాయీస్ కాదు, ఈవెన్ లెఫ్ట్ టీచర్ల సంఘాలలో ఉన్న వాళ్ళు కూడా మోడీ తప్ప ఈ దేశానికి ఎవరున్నారు రక్షణ అనేటువంటి వాతావరణంలో ఆర్గ్యూ చేస్తున్నటువంటి టీచర్లు, స్కూల్ టీచర్లు కనబడుతున్నారు. ఒకటి. రెండవది, ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ దాకపోతుందని అంటే, ఏదో మన 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 ఊర్లో మనం ఎంటర్ కాగానే హనుమాన్ల గుడి ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హనుమాన్లే కాపాడుతాడు, ఎవడో ఏం రాకుండా అని. అట్లా ఇప్పుడు మన బొడ్రాయిలాగా ఈ దేశానికి కూడా మనకి మోడీనే దిక్కు అనేటువంటి ఒక ధోరణి, ఒక మానసిక స్థితి ఈ మిడిల్ క్లాస్లో
ఆవరించింది. ఇది దేశభక్తి అంటమా? అసలు దేశ భద్రత, దేశం భయము, అయ్యో దేశానికి ఏమో అవుతుంది మోడీ లేకపోతే. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడీ ఉన్నది 10 సంవత్సరాలు, కానీ దేశం ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ దేశంలో ఎన్నికలు ఉన్నాయి కూడా ఒక 100 సంవత్సరాల నుంచి, స్వాతంత్రానికంటే ముందు నుంచి ఎన్నికలు. ఒకవేళ అట్లా కూడా కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మోడీ కంటే ముందు ఒక 50 సంవత్సరాలు ఈ దేశం, 60 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర భారతదేశంగా ఉన్నది. ఎటువంటి భయంలో లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఉన్నది. కాబట్టి అది కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ప్రతి దానిలో కూడా నేను కొన్ని మా ఊరు, ప్రతి ఊర్లో 2-3 వాట్సాప్ గ్రూపులు. ఆ వాట్సాప్ గ్రూపులలో ఒక 1 year క్రితం మాట్లాడినటువంటి మాటలకి, పెడుతున్నటువంటి మెసేజ్లకి, వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంది. ఒక రీసెర్చ్ చేయొచ్చు దీని మీద. మీరు ఒక 3 ఏళ్ల కింద వాట్సాప్లో ఏం మాట్లాడినారు, 2 ఏళ్ల కింద వాట్సాప్ గ్రూపులలో ఇవాళ ఏం మాట్లాడు. ఇట్స్ ఎ సింపుల్ ఇండికేషన్. ప్రతి ఊర్లో ఈ వాట్సాప్ గ్రూపులలో రాముడు, దేవుడు, మోడీ, దేశం, కులాలకు అతీతంగా ఈ కులం అనేది లేదు. కులం అనేటువంటిది వాట్సాప్లో ఉండదు, ఎందుకంటే అది విలేజ్ వాట్సాప్ గ్రూప్ కాబట్టి. మతం అనేది ఎందుకు ఉంటుంది అంటే విలేజ్ అంతా ఒకటే మతం కాబట్టి. ఇది ఇవాళ భారతదేశంలో నడుస్తున్నటువంటి ట్రెండ్. అది మీరు చెప్పినటువంటి ఏ కాన్స్టిట్యున్సీ అయినా అది ఓటర్లను చైతన్యపరిచింది. ఆ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా రావడానికి అది దోహదపడిందని నేను సార్. ఇక్కడ 2 విషయాలు సార్. రేవంత్ రెడ్డి తన పరిపాలనకు రెఫరెండం అని చెప్పడం, 12-13 సీట్లని. కేసీఆర్ తన సానుభూతి ఉంది, ఓటర్ల ఛాయ్ తాగిండు, పకోడీలు తిన్నాడు, మిర్చీలు తిన్నాడు, అందరితో యోగక్షేమాలు కనుక్కున్నాడు. ఇద్దరి ఇంపాక్టు లేదా ఇద్దరి అంచనా అతినా, లేకపోతే కనుక అతి అనుకోవడానికి లేదు. అంటే ఈ పకోడి తినుడు, ఛాయ్ తాగుడు 10 ఏళ్ళ నుంచి చేస్తే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో, ఏ ఎన్నికల ప్రచారంలో చేయలేదు. దానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇట్లా పకోడి తినలే, 10 మందితో మాట్లాడలే. నేను చెప్తా మీరు వినండి అనే ధోరణిలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ అట్లా లేడు. మీరు అంటే ఎప్పుడైనా కేసీఆర్ మారలే ఇది అదని మీ మీడియాలో అంటారు. కేసీఆర్ మారండి అనడానికి ఒక ఉదాహరణ ఏంటిదనంటే ఆయన పోయినోళ్ళ కాడ పోయిన ప్రతి మీటింగ్లో పలకరించడము, వాళ్ళ మాటలు వినడము. అక్కడ ఒక ఛాయ్ దుకాణంలో ఉంటే ఛాయ్ తాగిపోవడానికి కూర్చోలే ఆయన. ఆ ఛాయ్ దుకాణంలో కూర్చుంటే పిల్లలు వచ్చినారు, వాళ్ళతో ఏదో మాట్లాడినాడు. పెద్ద మనుషులు వచ్చినారు, వాళ్ళతో ఊళ్ళో పురాణాలు వచ్చి సెల్ఫీలు దిగినారు, వాళ్ళతో మాట్లాడినాడు. అంటే కేసీఆర్ ఒక మనిషితో మాట్లాడడం చూసి ఎన్ని రోజులైంది అంటే మీరు మార్పు అంటారా? మరి ఇప్పుడు మార్పు వచ్చిందా రాలేదా? మార్పు వచ్చింది. అయితే ఈ మార్పు వచ్చిన తక్షణమే ప్రజలు మారుతారా? సార్ మారిండు కదా అని మనం కూడా ఊరు మారుతుందా? సార్ మారితే ఊరు మారినప్పుడు సార్ మారలే, కానీ ఇప్పుడు సార్ మారితే ఊరు ఇమీడియట్గా మారదు. ఊరు కూడా ఆలోచిస్తుంది, మనుషులు కూడా ఆలోచిస్తారు, ఓటర్లు కూడా ఆలోచిస్తారు. అంటే డెఫినెట్గా నేను పదే చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఒక అస్తిత్వ పతాకలాగా బీఆర్ఎస్ అనేటిది, టీఆర్ఎస్ అనేటువంటిది ఉంటుంది, ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటిది. మీరు రెండో విషయము అతి అనుకున్నారు. రేవంత్ రెడ్డి మొదట్లో కొంత అటువంటి ఆత్మవిశ్వాసం అందాం మనం, అటువంటి అతి కనబరిచి మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం రేవంత్ రెడ్డి అట్లా అనాల్సింది కాదు. కానీ రాజకీయ నాయకులకి సవాళ్లకు వాటిని సవరించుకునేటువంటి దానికి చాలా మార్గాలు ఉంటాయి. మనం అట్లా అన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెఫరెండం అంటే నాకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ కంటే తగ్గదు. ఆ మాట క్లారిఫై చేసినాడు, లాజిక్ చెప్పినాడు. ఒకవేళ అంతేకాదు మా గ్రోత్ రేషియో, మా విన్నింగ్ రేషియో కూడా తగ్గదు. విన్నింగ్ రేషియో అని అంటే ఆయన గెలిచిన 64 సీట్లే, 64 కదా, 64 సీట్లు, 65 మిత్రపక్షం 64 సీట్లకు ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయి? ఒక 10 పార్లమెంటు స్థానాలు వస్తాయి అటు ఇటుగా. 64 సీట్లు 10 పార్లమెంటు స్థానాలు ఎట్లాగైనా వస్తాయి అనేటువంటి నమ్మకం ఆయన కూడా ఉన్నది. 16 సింపుల్గా కదా. సో అటువంటి ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయన పెట్టినాడు. రెఫరెండం అంటే నన్ను తిరస్కరించరు అని కూడా చెప్పినారు. రెఫరెండం అంటే 3 వాదనలు చేసినారు. రెఫరెండం అంటే కాబట్టి రేవంత్ రెడ్డిని అనలైజ్ చేయడం, ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలుగా ఉండేటువంటి మనిషి, చాలా చతురతతో ఉండేటువంటి మనిషి, చాలా దూకుడుతో ఉండే అనిపించి తన మాటను తనే మళ్ళీ డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఆ దూకుడు అనేటువంటిది. ఇక్కడ సమస్య ఏమిటి అంటే
రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏమిటంటే, ఒకవైపు బీఆర్ఎస్ చచ్చిన పామని, బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక దాని పని అయిపోయింది మళ్ళీ లేవదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక 3 నెలల పాటు, ఇంకా ఎక్కువ అంటే 5 నెలల పాటు బీఆర్ఎస్ని అసలు పూర్తిగా ఎవ్రీ డే, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే బీఆర్ఎస్ని కంప్లీట్గా పతనం చేయడానికి రిమూవ్ అనే స్థాయిలో చేసినాడు. ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడ. కానీ ఆ రాజకీయ ఎత్తుగడ ఆయనకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది అని తెలిసిన తర్వాత మీరు లాస్ట్ 3 వీక్స్లో ఎలక్షన్స్ కంటే 2 వారాల ముందు నుంచి ఆయనలో కూడా పరివర్తన వచ్చింది. ఆయన చాలా టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలంగాణకు టీఆర్ఎస్ రిలవెంటు, బీఆర్ఎస్ రిలవెంటు, బీజేపీ కాదు అనేటువంటి మాట చెప్పుకుంటుంది. కొన్ని పరోక్షంగా కరెక్ట్, లేదు డైరెక్ట్గా బీఆర్ఎస్ని మొత్తానికే తుడిచిపెట్టలేమని ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్పినాడు. మొత్తానికే తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇంకొక ఇంటర్వ్యూలో చాలా ఆశ్చర్యంగా 1, 2 వస్తాయి వాళ్ళకి, రావచ్చు 1, 2 సీట్లు వస్తాయి. 0 నుంచి 1-2కి వచ్చిండు. 0 నుంచి బొంద తీసి పాతి పెట్టి ఇంకా చేసి పేగులు మెడలేసి ఇవన్నిటి పోయిన తర్వాత బీఆర్ఎస్ రిలవెన్స్. కానీ నా ఆలోచన ఏమిటంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ తప్పు అయితే చేసినాడు అదే తప్పు చేసుకుంటూ వచ్చినాడు. నేను ఒక సందర్భంలో చెప్పాను, అంటే నేను ఇట్లాంటి ఇంటర్వ్యూలో రాశాను కూడా, ఎప్పుడైనా సరే నీకు ప్రతిపక్షాన్ని ఉంచుకోవాలి. రాజనీతిజ్ఞుడు ఏం చేయాలంటే, నీకు ఆ ప్రతిపక్షాన్ని నువ్వే చూస్ చేసుకోవాలి, ఎవరు నీకు ప్రతిపక్షం అయితే బాగుంటుంది అనేది. నువ్వు ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలా అంటే, తక్కువ ప్రమాదకారి అయినవాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఏం చేసినారు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ జాగ్ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరినీ లేకుండా చేసుకున్నాడు. వీళ్ళందరినీ అసలు లేకుండా చేసుకున్నాడు. ఈ చేసుకోవడం వల్ల నేను ఒక సందర్భంలో నేను ఒక ఆయనకి ఏం చెప్పానంటే, ఒక చిన్న నీటి ఏదో సరస్సు ఉందనుకోండి, లేదా చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక జీవి, ఒక పాము కనబడ్డ అన్ని చిన్న పురుగులను, పాములను అంటే తినుకుంటూ పోయేసరికి ఒక పెద్ద అనకొండ వచ్చేసింది. అనకొండ వచ్చేసరికి దీనికి బలం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆ అనకొండ దీన్ని మింగేసే పరిస్థితి తీసుకొచ్చినాడు. కరెక్ట్. రాజకీయాలలో కూడా ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమతో భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలను బతకనియాలి, తక్కువ ప్రమాదకరమైనటువంటి వాటిని బతకనియాలి. అప్పుడే వీళ్ళందరూ కలిసి ఎక్కువ ప్రమాదకారి మీద కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నేను తోక మీద కొట్టినా, నడుము మీద కొట్టినా, ఇప్పుడు పడగ మీద కొడుతున్నాను, టప్ప కొట్టిన తర్వాత నువ్వు అది పూర్తిగా బలహీనమైపోయిన తర్వాత అది లేవాలని కోరుకుంటే ఎట్లా? అట్లా. అందుకే రేవంత్ రెడ్డి ఆ పొరపాటు చేసినాడు. పొరపాటు చేసి ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీతోటి యుద్ధం చేసేటువంటి ఒక వాతావరణాన్ని కొని తెచ్చుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. దీనిలో ఎవరిది పైచేయి ఉంటుంది? భారతీయ జనతా పార్టీ పైచేయి వస్తుందా, రేవంత్ రెడ్డి పైచేయి అంటే ఇదేం పెద్ద తేడా పడదు, ఎవరు పైచేయని. కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగానో, లేదా బలమైనటువంటి పార్టీగానో, లేదా బలమైనటువంటి అస్తిత్వంగానో తెలంగాణలో కనుక ఎమర్జ్ అయితే అందరికంటే మొదటి కష్టం రేవంత్ రెడ్డికి వస్తుంది. ఆ తర్వాత కష్టం తెలంగాణ ప్రజలకు వస్తుంది. తెలంగాణ అనేది తన అస్తిత్వాన్ని కోల్పోయి ఒక విచిత్రమైన దీనిలోకి పోయేటువంటి వాతావరణం వస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఆ రకమైనటువంటి ఒక గంభీరమైన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచికగా కనబడుతున్నాయి. చాలామంది ఎట్లాగైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి ఎట్లాగైతే చివరి దశలో బీఆర్ఎస్ మిగిలింటే బాగుంటుందని అనుకుంటున్నారో, బహుశా బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది కూడా బీజేపీ రాకుండా కాంగ్రెస్ గెలిస్తే ఎక్కువ సీట్లు బాగుంటుందని అనుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేసినట్టు, పనులు చేసినట్టుగా మనకు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ 2 రాష్ట్రాల భవిష్యత్తు చర్చలో ఉన్నది, నిజమని కాదు, ఒక చర్చలో ఉన్నది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం పైన ఉంటుంది అనేది. ఒకవేళ మోడీ వస్తే అక్కడ చంద్రబాబు వస్తే జగన్ పరిస్థితి ఏమిటి? మోడీ వచ్చి జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఎట్లా ఉండవచ్చు? మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ మోడీ చంద్రబాబు వస్తే
జగన్ ఏందో అర్థమైపోయింది. జగన్ ఏంటిదో మనకు అర్థమైంది. ఒకవేళ మోడీ వచ్చి జగన్ వస్తే, మోడీ వచ్చి జగన్ వస్తే ఇమ్మీడియట్గా మోడీ జగన్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఏమైందో అది మోడీ continue అవుతుంది. చంద్రబాబు నాయుడిని ఏ క్షణమైనా, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకపోతే ఏ క్షణమైనా మోడీ ఆయనను డంప్ చేసే అవకాశం ఉంటుంది, ఆయనను వదిలించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఎంపీలు చాలా ఇంపార్టెంట్, ఆయనకు జగన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసినాం, ఎస్ అసాధ్యము. ఇప్పుడు ఒక్క కేసుకే భయపడిపోయి, ఒక్క ఈడీ కేసుకు కవితపోయి జైల్లో ఉంది. అధికారంలో ఉంటే వేరే ఉంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అటువంటిది అవుతుంది. మొదటిది, రేవంత్ రెడ్డికి నిజానికి చాలా చాలా కీలకం ఈ పీరియడ్. ఎందుకు చాలా కీలకం అంటే, మనం మోడీ మనుషులు, బీజేపీ మనుషులు ఎవరో కాదు. నేను ఎందుకు మోడీ మనుషులు అంటున్నానంటే, లక్ష్మణ్ మోడీతోటి సమానమైనటువంటి ఫోరమ్స్లో కూర్చునేటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఎలక్షన్ కమిటీలో ఉంటాడు, ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి మనకు లక్ష్మణ్. ఆయన చాలా హంబుల్గా ఉంటాడు, డాంబికాలు ఉండవు కాబట్టి అనుకోము. ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉండడు. అదే నిన్న కూడా మాట్లాడిన ఆయన లేదు, సంక్షోభం అంటాడు. ఇది వాస్తవం. అంటే మనం ఎవరైనా ఏం కోరుకోవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం కోరుకోవాలంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, ఇక్కడ ఎంపీలు గెలిచినా గెలవకపోయినా ఫరక్ పడదని అనుకోవాలి. ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి కోపం ఏమిటంటే, ఇప్పుడు 2 రకాలైనటువంటి అంశాలు. అమిత్ షా కూడా ఉంటాడు కదా మోడీ ఉంటే. మీ డీప్ ఫేక్ వీడియో కేసు వస్తుంది కదా, రాదా? ఎలక్షన్స్ అయిపోయినాకన్నా రావాలి కదా. ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి కదా, ఓటుకునేటనండి, ఇంకోటి అనండి సుప్రీంకోర్టులో ఉంది కదా. మోడీ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడం కష్టమా? ఈడీలు, బేడీలు, కేడీలు, బీడీలు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మీరు అనుకూలంగా ఉండకపోతే, ఆయన గత 10 సంవత్సరాలలో 13 రాష్ట్రాలలో 8 ప్రభుత్వాలను పడగొట్టినాడు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా పడగొట్టినాడు. తన వైపు ఎవరినైనా తిప్పుకోగలిగినాడు. హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి కన్నా కొంత మిగతా లిబరల్ ఫేస్ ఉంది. అటువంటి వాడిని తీసుకుపోయి ఇప్పుడు కరుడు కట్టిన బీజేపీ నాయకుడిగా చేసుకోలేదా? శరద్ పవార్కి నీడలాగా ఉన్న ఆయన అల్లుడిని అజిత్ పవార్ నమిలి మింగేయలేదా ఒక్క నిమిషం? షిండే కూడా షిండేనే వేరు కనీసం. ఇప్పుడు ఈయన అంటే జస్ట్ హరీష్ రావు లాగా, అజిత్ పవార్ హరీష్ రావు లాగా, నీడలాగా. ఆయన మొత్తం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ లేకుండా లేడు. ఫైన్, అటువంటి తీసుకుపోయి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేసినారు కదా ఇప్పుడు. సో ఈ ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎక్కువ ప్రమాదం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకవేళ రాహుల్ అయితే రేవంత్ రెడ్డికి దానిలో ఇబ్బంది లేదు. అక్కడ ఏపీ రాహుల్ అయితే కూడా అంటే నేను అనుకుంటున్న దానిలో మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక కొండ చిలువకు నాగబాముకున్నంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరే. రాహుల్ కక్షగట్టి చేసేటువంటి ఆస్కారం లేదు. రెండవది, ఏపీలో ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి కనుక రాకపోతే, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ స్థానాలు లేకపోతే, జగన్ను మోడీ అనే తీసుకుంటాడు, రాహుల్ అనే తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు అవుతుంది. జగన్కి ఆ ఇబ్బంది లేదు. జగన్కి రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఆయన సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేసిందంటే, ఎక్కువ సీట్లు బీజేపీకి ఇచ్చిండు అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చినాడు ఎంపీ సీట్లలో. ఎట్లా చూసినా సరే, ఒకవేళ పొరపాటున కనుక ఈయనకు తక్కువ ఇచ్చి జగన్కి ఎక్కువ వస్తే, చంద్రబాబు స్టేట్లో అధికారంలో వచ్చినా సరే జగన్ ఏం చేయలేడు. ఎందుకంటే ఈయన ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తారు మోడీ. డోకలేదు. ఇది ఒక సంక్లిష్టమైన, మిగతా రాష్ట్రాల్లో లేని డైనమిక్స్ డెఫినెట్గా తెలంగాణ ఫలితాల తర్వాత. అంటే ఇప్పుడు రాజకీయాలు రేపటితోటి చాలామంది చెప్తున్నారు జూన్ 4 తోటి మొత్తం అయిపోతుందని. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తోటి ఆట మొదలవుతుంది, వేట మొదలవుతుంది, వేలంపాట కూడా మొదలవుతుంది. ఇక్కడ తెలంగాణలో జూన్ 4 తర్వాత ఒక కొత్త రాజకీయ సమీకరణలకి ఆస్కారం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్రెండ్షిప్ చేసుకున్నా కూడా, ఎందుకంటే బీజేపీని నిలువరించాలని అంటే, ఒకవేళ బీజేపీ కూలగొడుతుంది అనుకుంటే, బీజేపీ ఏకనాథ్ షిండేలను, దోనాథ్ షిండేలను తయారు చేస్తుంది అనుకుంటే, ఒక తీర్నాథ్ షిండేలాగా తయారైపోయేటువంటి పరిస్థితులు ఉంటే,
34 మందిని మీ 39 మందితోటి నన్ను కాపాడమని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం కలిసి పనిచేద్దామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మొండోడు కాబట్టి నో చెప్తాడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు కేసీఆర్కైనా అటు రేవంత్ రెడ్డికైనా మొత్తంగా తెలంగాణకైనా ప్రమాదం అనేటువంటిది, భయం అనేటువంటిది ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీతో వాళ్ళ అస్తిత్వాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. ఒకవేళ అట్లా ఉంటాడు అనుకుంటే వాడు జంధ్యం వేసుకొని జపం చేసుకోవడం మంచిది తప్ప రాజకీయాలకు రాకూడదు. రాజకీయాలలో ఎవడైనా సరే నీ మిత్రుడు అవుతాడు, ఏ సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే నీ శత్రువు అవుతాడు. నంబర్ 1. నంబర్ 2, నేను చాలాసార్లు చెప్తుంటాను, రాజకీయాల్లో గతం అనేటువంటిది ఉండదు. మనం లాస్ట్ టైం కూడా ఒక సందర్భంలో చర్చ వచ్చింది. గతం అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాలలో వర్తమానం మాత్రమే ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలను ఇవాళ వర్తమానం డిసైడ్ చేస్తారు. ఇవాళ వర్తమానం ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి మిత్రువులు శత్రువులు మారుతుంటారు తప్ప ఎన్నికల ముందున్న వాతావరణం, ఎన్నికల పరిస్థితులు ఉండవు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే చెప్పినట్టుగా ఒకానొక క్షేత్రస్థాయిలో వచ్చిన కొన్ని అనుభవాలు, లేదా కనుక క్షేత్రస్థాయిలో తిరిగిన ఒకానొక అనుభవం, వీటి అంశాల ఆధారంగా భవిష్యత్తు, సమీప భవిష్యత్తు, ఆ తర్వాత ఎట్లా ఉండబోతున్నది, 2 తెలుగు రాష్ట్రాలలోనూ జాతీయ స్థాయిలో ఏర్పడబోయే ప్రభుత్వము, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరగబోతున్న పరిణామాలు ఎట్లా ఉండవచ్చు అనేది ఒక ఊహ, ఒక అంచనాతో మాట్లాడుకున్న విషయాలు మాత్రమే ఇవి. థ్యాంక్ యూ.